డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పరారైపోయాడా? పరారైపోయినట్టుగా సిట్ ఎందుకు భావిస్తోంది? ఆయన ఫోన్ లొకేషన్లో ఒక గందరగోళాన్ని సిట్ ఐడెంటిఫై చేయటం మూలాన ఇప్పుడు రెండు ప్రత్యేక బృందాలని, ఒక బృందాన్ని ఢిల్లీకి, మరొక బృందాన్ని బెంగళూరుకి పంపించి ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు అనేది ఈరోజు మనకు అందుతున్న సమాచారం. మరి ఆ ఫోన్ లొకేషన్ హైదరాబాదులో చూపిస్తున్నా వీళ్ళు ఢిల్లీ, బెంగళూరులో ఎందుకు గాలింపు చర్యలు చేపట్టారు? ఆల్రెడీ లుకౌట్ నోటీసులు ఇవ్వటం మూలాన ఇప్పుడు మిథున్ రెడ్డి అయితే ఎక్కడికి వెళ్ళే అవకాశం లేకపోయినా ఇప్పుడు అర్జెంటుగా సిట్టు మిథున్ రెడ్డిని అరెస్టు చేయాలని ఏమైనా ఆలోచిస్తుందా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ నిన్న హైకోర్టులో రిజెక్ట్ అయిన తర్వాత ఆయన ఫోన్ లొకేషన్ ఐడెంటిఫై చేసే పనిలో సిట్ ఉంది. ఆయన ఫోన్ లొకేషన్ హైదరాబాదులోనే చూపించటం మూలాన హైదరాబాదులో ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయని వెరిఫై చేస్తే ఆయన హైదరాబాద్లో ఉన్నట్టుగా ఏం దాఖలాలు వీళ్ళకి కనిపించటం లేదు. కానీ ఫోన్ లొకేషన్ మాత్రం హైదరాబాద్లో చూపిస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతున్న అంశం. అయితే ఆయన మరి ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఢిల్లీలో కూడా ఆయనకి ఒక ఇల్లు ఉండే అవకాశం ఉంది. అలాగనే బెంగళూరు తోటి వీళ్ళకి చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. దాంతోపాటుగా కర్ణాటక గవర్నమెంట్లో రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల్లో అక్కడ నుంచి కొన్ని ప్రయత్నాలు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి బెంగళూరుకు కూడా సిట్టు ఒక బృందాన్ని పంపించింది. మరి ఇంతకీ మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు? హైకోర్టులో ఆయన బెయిల్ రిజెక్ట్ ఎందుకయింది అని అంటే సిద్ధార్థ లూథ్రా వాదించిన వాదనల ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిది కూడా ఖచ్చితంగా పెద్ద పాత్రే ఉంది. దాదాపుగా అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో దాని క్రింది స్థానంలోనే మిథున్ రెడ్డి ఉన్నాడు. దాంతోపాటుగా ఆయన కంపెనీల్లోకి చాలా రకాల పెట్టుబడుల రూపంలో కానీ ఇతరత్ర రూపంలో కానీ ప్రతి నెల ఆయన కంపెనీలోకి సొమ్ము వచ్చింది అనే దాన్ని కూడా సిట్ ఐడెంటిఫై చేసినట్టుగా గాను, దాంతోపాటుగా మరి ఇప్పుడు ఈ గోవిందప్ప బాలాజీ కానీ, ఓ కృష్ణమోహన్ రెడ్డి కానీ, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ధనుంజయ రెడ్డి కానీ, వీళ్ళు కూడా సుప్రీంకోర్టు దాకా ముందస్తు బెయిల్ కోసం వెళ్తే అక్కడ కొన్ని ప్రాథమికమైన ఆధారాలు చూపించడం వలన వాళ్ళ బెయిల్ రిజెక్ట్ అయింది. అలాంటి ఆ ప్రాథమిక ఆధారాలు ఇక్కడ హైకోర్టులో కూడా ఈ వాదనలో చూపించడం మూలాన ఆయన్ని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తే తప్ప ఈ వ్యవహారాలు మొత్తం తేలవని గట్టిగా వాదించడం మూలానే ఆయన బెయిల్ రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ తీర్పు వచ్చింది కాబట్టి ఇంక ఆయన మరి సుప్రీంకోర్టుకు వెళ్ళే వెసులుబాటు ఆయనకి ఉంది. అంటే కోర్టులో కేసు నడుస్తున్నంతసేపు అరెస్ట్ కాకుండా మరి మధ్యంతర ఉత్తర్వులైనా రావచ్చేమో బహుశా. కానీ అక్కడ కూడా ఇదే రకమైన తీర్పు వస్తే ఏం చెయ్యాలి అని భావిస్తే కనుక మిథున్ రెడ్డి పరారైపోయే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ చూపించిన ఆధారాల మూలంగానే ఇక్కడ బెయిల్ రాలేదు కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాదాపుగా బెయిల్ ఇచ్చే అవకాశం లేదని మిథున్ రెడ్డి భావిస్తే కనుక ఖచ్చితంగా ఎటో ఒకటి వెళ్ళిపోతాడు. దాన్ని ఐడెంటిఫై చేసిన సిట్టు అంటే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే లోపే కస్టడీలోకి తీసుకోవాలని అనుకున్నారా? లేదు, మరొక వైపు అయితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తాడని సిద్ధార్థ లూథ్రాకి మిగతా ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఆయనకి అందించడం, ఈ పిటిషన్ వేసిన వెంటనే ఆయన వాదనలకి ఉపక్రమించడం, ఇలాంటి వ్యవహారాలన్నీ రెడీ చేసి ఒక పక్కన పెడుతూ ఉంటే ఇప్పుడు మిథున్ రెడ్డి కనిపించకుండా పోయాడు. ఇలా కనిపించకుండా పోయిన దాని వెనక ఏమేం కారణాలు ఉన్నాయని సిట్ ఐడెంటిఫై చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో అయితే మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాగనే లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉండబట్టి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆయన ఆపేసి సిట్కి ఆయన్ని అప్పగించారు. అలాగనే ఇప్పుడు మిథున్ రెడ్డి పైన కూడా అర్జెంటుగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన కారణం కూడా ఇదే. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాలను బట్టి. అసలు వీటన్నిటికంటే ముందుగానే రాజకేశ్ రెడ్డిని హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నప్పుడు సిట్టు అప్పుడు మనకున్న సమాచారం ప్రకారంగా ఆయన గోవా నుంచి ఈ హైదరాబాద్ వచ్చాడు, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి అటు నుంచి ఎక్కడికి వెళ్తాడో తెలియదు అనే దానిలో ఒక సమాచారం అయితే వచ్చినా, కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన వచ్చింది దుబాయ్ నుంచి.
దుబాయ్లో ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కునున్న శ్రవణ్ రావు తాలూకు ఈ అపార్ట్మెంట్లో ఈ మద్యం కుంభకోణం తాలూకు వాళ్ళందరూ అక్కడ తలదాచుకున్నారు. రాజకేశ్ రెడ్డి కూడా అక్కడికే వెళ్ళొచ్చాడు. అసలు ఈ సిట్టు బృందం కానీ లేకపోతే అసలు ఏపీ లిక్కర్ స్కాము ఈ తెరపైకి వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా 20 నుంచి 25 సార్లు ఈ దుబాయ్కి ఇక్కడికి ట్రావెలింగ్లు జరిగాయి అనేది కూడా కొంత ఐడెంటిఫికేషన్ జరిగింది. దీంతో పాటుగా ఈ లిక్కర్ స్కామ్లో ముడుపుల వ్యవహారంలో కొన్ని బ్రాండ్ కిల్లింగ్స్, కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్, ఈ వ్యవహారాన్ని కూడా నిన్న బయట పెట్టింది సిట్టు. దీంతో పాటుగా ఈ సొమ్ము మొత్తాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. అందులో విజయసాయి రెడ్డి ఉండొచ్చు, మిథున్ రెడ్డి ఉండొచ్చు, మిగతా ఇతరత్ర ఎవరైనా ఉండే అవకాశం ఉంది. ఆ కోణంలో కూడా మరి ఇప్పుడు మిథున్ రెడ్డిని విచారిస్తారు. కాకపోతే ఎర్లీ స్టేజ్లోనే మిథున్ రెడ్డిని విచారించినప్పుడు అప్పటికింకా రాజకేశ్ రెడ్డి అరెస్ట్ కూడా కాకుండా ఉన్నప్పుడు సిట్టు దగ్గర చాలా తక్కువ స్థాయిలో సమాచారం ఉంది. ఆ తరువాత ఈ గోవిందప్ప బాలాజీయో లేకపోతే కృష్ణమోహన్ రెడ్డో మిగతా వీళ్ళందరూ సుప్రీంకోర్టుకు ముందస్తు బెయిల్ వెళ్ళేటప్పటికీ వీళ్ళ దగ్గర సమాచారం ఉండటం వలన ప్రాథమికంగా ఆ ఆధారాలని కూడా సుప్రీంకోర్టుకు చూపిస్తే అక్కడ కూడా బెయిల్ రిజెక్ట్ అయింది. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేశారు. అదే లాంటిది ఇప్పుడు మిథున్ రెడ్డి కేసులో కూడా జరిగే అవకాశం ఉందని మిథున్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు. అందుకని అప్స్కాండ్ అయిపోయాడు. తన ఫోన్ని హైదరాబాద్లో వదిలేసి ఆయన హైదరాబాద్లో లేకుండా వెళ్ళిపోయాడు అని అంటేనే వెంటనే సిట్టు మరి అందులో ఉన్న గందరగోళాన్ని అర్థం చేసుకుని ఆయన కోసం మరి ఇప్పుడు 2 బృందాలుగా విడిపోయి వాళ్ళు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే మరి ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి మరి పార్లమెంటు స్పీకర్ ఈ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు బహుశా. దానికోసం కూడా విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారుగా. దీంతో పాటుగా ఈ మిథున్ రెడ్డిని కాపాడటానికి కొంతమంది బీజేపీ ఎంపీలు ఇటు నారా లోకేష్ తోటి అటు చంద్రబాబు నాయుడు గారితో కొన్ని మంతనాలు చేస్తూ ఉన్నారనే సమాచారం కూడా పుకార్ల రూపంలోనైనా మిగతా ఇతరత్ర రూపంలోనైనా అది బయటకు వస్తుంటే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మరి మిథున్ రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పడానికి ఢిల్లీలో ఉన్నాడా అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ సిట్ అయితే ఇప్పుడు మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని మొన్న హైకోర్టులో కూడా చెప్పినట్టు వెంటనే ఆయన అరెస్ట్ కోసమే ఇప్పుడు వీళ్ళందరూ తాపత్రయపడుతూ ఉన్నారు. ఆయన సుప్రీంకోర్టులో అసలు పిటిషన్ వేసేదానికంటే ముందుగానే ఆయన్ని అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టులో కావాలంటే అప్పుడు ఈ పిటిషన్ వేసిన తర్వాత అందులో ఏదైనా మరి మధ్యంతర ఉత్తర్వులు వస్తే దాని ప్రకారంగా విడిచిపెడతారేమో. ముందైతే కస్టడీలోకి తీసుకుంటే 1-2 సార్లు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈయన కంపెనీల్లోకి వచ్చిన ఈ పెట్టుబడులు కానీ మిగతా ఇతరత్రాలు కానీ ఆయన ఎదుట ఖచ్చితంగా పెట్టి ఆయన ప్రశ్నిస్తే ఆయన ఏం సమాధానం చెప్పగలుగుతాడు అనే దాని మీదనో దీని ద్వారా ఇంకెంతమంది ఇందులో ఉన్నారు, మిథున్ రెడ్డి త్రూ ఎవరు అయితే ఉన్నారో, ఎందుకంటే ఇందులో చాలా డివిజన్స్ ఉన్నాయి. రాజకేశ్ రెడ్డి పార్ట్ కొంతుంటే మరి గోవిందప్ప బాలాజీ పార్ట్ కొంతుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్ట్ కొంతుంటే దుబాయ్లో ఉన్న వాళ్ళ పార్ట్ కొంతుంటే కొత్తగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇరుక్కున్న వాళ్ళ పాత్ర కూడా బయటపడుతుంది. యాతావాత చూస్తే సిట్టు ఖచ్చితమైన ఆధారాలని చూపించగలగటం మూలానే బెయిల్ రిజెక్ట్ అయింది. అందుకని సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితంగా బెయిల్ రిజెక్ట్ అవుతుందని అప్స్కాండ్లోకి వెళ్ళిపోయాడు మిథున్ రెడ్డి అనేది ఇప్పుడు వినిపిస్తుంది. సిట్టు మరి ఆయన ఐడెంటిఫై చేసి పట్టుకోగలుగుతారా లేదా అనేది రేపు ఎల్లుండి 2 రోజుల్లో తేరిపోయే అవకాశం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.